శ్రీదేవి అమ్మగారు మిమ్మల్నేనండి. అది కాదండి, మన ప్రయాణానికి మండలం రోజులు పడుతుంది కదా. 40 రోజులకి మడి చీరలు 10, కుడి చీరలు 10, మామూలవి 20 పెట్టుకున్నాను కదా. ఆ సీతేమో మరో 10 చీరలు సర్దుతాను, మళ్ళీ మళ్ళీ అక్కడ చలవ చేయడం వేయక్కర్లేదు అంటుంది. ముండి చెప్తే వినదు. అంటే యాత్రకు నువ్వు వద్దామనా? నేను రాకుండా ఎలా? రాజుగారి ఆజ్ఞ లేదే. బడాయ్, మీ నీడకు కూడా రాజుగారు సెలవివ్వాలా? రాతకార్యం మీద వెడుతున్నప్పుడు ఊపిరి కూడా వారి ఆనతి ప్రకారమే. అయినా పొట్టుకో ఊరు, ఏటుకో నీరును. నీలాంటి సుకుమారులు తట్టుకోలేరు. అబ్బబ్బా, మీ వెంటనే రాకపోతే మీ రాజకార్యం ఎలా చక్కపడుతుందండి స్వామి. ఏమో, అయినా నువ్వేం చేస్తావు రాజకార్యాల్లో? పొద్దున స్నానం అయ్యేసరికి పూజ కన్నా అమర్చాలా? అవే మీ తమ్ముడు దుగ్గన చూసుకుంటాడు. మీ రుచులు పచ్చులు చూసుకుంటూ నిన్న తిన్నవి రేపు వండకుండా భోజన ఏర్పాట్లు దానికి ఉన్నారు, ఉంటారు. చిలకలు అందించాలా? దానికి ఉంటారు. ఓహో, అటు తర్వాత? ఆ తరువాత నిద్రే. శ్రీదేవి, నీకు తెలియదా, నీవు నా ప్రాణానివి, నా శృంగార జగానివి, నా శరీరంలో సగానివి. నేను నిత్యం వర్చించే ఆ అర్ధనారీశ్వరుడిలాగే. అమ్మో, ఆయన గారు కదా నాకు చెప్పకండి. పార్వతీదేవి అమ్మవారికి సగం పాతిక అంటూ ఇలా మాయదారి మాటలు చెప్పి మురిపిస్తూనే గంగమ్మని తెచ్చి నెత్తున పెట్టుకున్నాడు. చూశావా, శివుడి సిగలోని గంగమ్మ కోపం వచ్చి చెంగున నీ నెత్తి మీదకి దూకేసింది. ఆ? Oh my God, Shishma, look at this car! Aston Martin! Wow, Surya, this is amazing! It's so beautiful! Sudden గా ఇంత డబ్బెలా వచ్చింది? ప్రతి కుక్క ఒక రోజు మురుగుద్ది. ఈ రోజు నేను మురిగాను. Oh my God, Surya, I really can't believe this! ఇంత కాస్ట్లీ కార్లో నేను తిరుగుతానని లైఫ్ లో అనుకోలేదు. Thank you so much! I love you.